కువైట్లో తెలుగు ప్రజలకు వేధింపులు తప్పడం లేదు. దుర్భరమైన జీవితం గడుపుతున్నామని ఓ కార్మికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు సాయం చేయకపోతే చావీ దిక్కంటూ వీడియోలో తెలిపాడు. కార్మికుడి కష్టంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వేధింపులకు గురైన వ్యక్తిని గుర్తించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొస్తామన్నారు. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. కువైట్లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో విముక్తి లభించింది. సార్ నేను కువైట్కి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లో వేసేసారు. నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం